తెలంగాణ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద బీజేపీ జెండా ఎగరటానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. ఏ షహర్ హమారా అంటూ జిహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ అయిపోతున్న వేళ సాక్షాత్తు మోదీ హైదరాబాద్ వచ్చి కాషాయం క్యాడర్ కి ఉత్సాహం నింపుతున్న టైంలో ఒక టాప్ లీడర్ మీద బ్లాక్ మార్క్. అది ఆయన కుటుంబం మీద పడ్డ మరక, ఒక ఆరోపణ. నిజం చెప్పాలంటే ఇవాళ బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి పనికొచ్చే ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్. పోయినసారి మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీకి దాదాపు 50 సీట్లు కొట్టుకొచ్చాడంటే అందుకు బండి తన పార్టీని లాక్కొచ్చిన తీరే అన్నది అందరి ఒపీనియన్. ఇతనెవరో కాషాయం జెండాను మంచిగానే మోస్తున్నాడు అనుకుంటున్న టైంలో సరిగ్గా ఢిల్లీ నుంచి కీంచినా షురు వైర్ లాగేసి అతన్ని కేంద్ర క్యాబినెట్లోకి లాగేసి ఇక్కడ సీన్ కట్ చేసి పారేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అతనే ఉండుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఆనాడే పర్ఫెక్ట్ చెక్ పడుండేదన్నది అందరూ అంటున్న మాటలు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోందా? బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేస్. రాజకీయ నాయకుల కొడుకులు కుటుంబాల మీద మీడియా ఫోకస్ పెట్టంది ఎప్పుడు? ఆరోపణ రాందెప్పుడు? ఇక్కడ పేర్లు చెప్తే చాలా మందికి చాలా కోపాలు వస్తాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. ఒక మామూలు మనిషి కొడుక్కైనా, దేశానికే మంత్రి అయిన ఇంకో బండి సంజయ్ కొడుక్కైనా అదే చట్టం, అదే లెక్క. కరెక్ట్. మన దేశంలో రాజకీయ నాయకుల కొడుకులు చేస్తున్న నిర్వాకాలకు లెక్కలెక్కడున్నాయి? అసలు వాళ్ళు చేస్తున్న అరాచకాలకు, అకృత్యాలకు ఎన్నెన్ని ఉదాహరణలు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి? బండి సంజయ్ కొడుకు ఎటువంటి నిర్వాకం చేశాడో తేల్చడానికి మనమేమీ న్యాయస్థానం నడపటం లేదు. ఆ మాటకొస్తే జర్నలిస్టులు ఎవరు జడ్జీలు కారు. బండి రాజకీయ జీవితానికి ఇప్పుడు ఒక కీలకమైన సమయం. అతని అవసరం ఆ బీజేపీకి ఉండుండొచ్చు. అంతకంటే అతని మీద జనాల్లో వీలైనంత వ్యతిరేకతను పెంచి రాజకీయ లబ్ధి పొందే అవసరం కూడా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఖచ్చితంగా బరాబరుగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతోంది సరిగ్గా అదే. బండికి బ్రేక్లు వేస్తున్నారు. కాదు, బండికి చక్రాలే తీసేస్తున్నారు. ఈజ్ ఎవ్రీథింగ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ పాలిటిక్స్?